భక్తుల గ్రంథము 1వ అధ్యాయము చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. దయా ఈవేళ రూతు అనే తల్లిగారి గురించి మనందరము కూడా 4 విషయాలు మనందరము ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఏంటంటే వీపింగ్, రెండో మాట వర్కింగ్, మూడో మాట వెయిటింగ్, నాలుగో మాట వెడ్డింగ్. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, మరొక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. కన్నీరు, రెండో మాట కష్టము, మూడో మాట కనిపెట్టుట, నాలుగో మాట కళ్యాణము. ఈ 4 విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. రూతు అన్యురాలు, మోయాబీయురాలు. అలాగే బైబిలు గ్రంథమంతటిలో రూతు అనే పేరు 13 సార్లు ఉంది. ఎన్నిసార్లు అంట? 13 సార్లు రూతు అనే పేరు ఉంది. అలాగే ఈ అధ్యాయము మొదటి భాగమేమో దేశాంతరము, మొదటి భాగం. రెండో భాగం అంతా దుఃఖ చరిత్ర. మూడవ భాగము స్వదేశమునకు వచ్చుట. నాలుగో భాగము విమోచన చరిత్ర. కనుక దైవజనులు చెప్తూ నీరు లేని ఎడారిలో రూతు చరిత్ర నీటి సరస్సు వంటిది అన్నారు. నీరు లేని ఎడారిలో రూతు చరిత్ర ఎలాంటిదంట? నీటి సరస్సు వంటిది. న్యాయాధిపతుల గ్రంథం ఎడారి వంటిది అయితే రూతు గ్రంథం నీటి సరస్సు. రూతు గ్రంథం ఏంటి? నీటి సరస్సు వంటిది. అలాగే రూతు గ్రంథ వివరణ కొద్ది మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పెళ్లి కుమార్తె 2 భాగములు. ఒకరు మృతుల గుంపు, 2 సజీవుల గుంపు. చెప్పండి. పెళ్లి కుమార్తె 2 భాగములు. ఒకటెవరు? మృతుల గుంపు. రెండవది సజీవుల గుంపు. పెళ్లి కుమార్తెగా యూదులు అన్యులు ఉందురని తెలియజేయుటకు రూతు గ్రంథం రాయబడెను. అసలు రూతు గ్రంథం ఎందుకు రాయబడిందంటే పెళ్లి కుమార్తెగా యూదులు అన్యులు ఉందురు అని తెలియజేయుటకు రాయబడింది. అలాగే అన్యులు యూదులు కలిసి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచున్నారు, కాబోచున్నారని దానికి ముంగుర్తుగా రూతు గ్రంథం రాయబడెను అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఒక విచిత్రమైన సంగతి ఈ రూతు గ్రంథములో ఉంది. ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే బోయజు మీద ఉన్న ప్రేమ చేత రూతు బోయజును పెళ్లి చేసుకొనలేదు. అత్తగారి మీదున్న అభిమానం చొప్పున పెళ్లి చేసుకుందంట. అమ్మ, అత్తగారి మీదున్న అభిమానము చొప్పున పెళ్లి చేసుకొనుటకు అంగీకరించెను. ఇది ఒక విచిత్రమైన సంగతి. అందుకే
పెళ్లి కాని వారు పెళ్ళైన వారిని పెళ్లి చేసుకొనుట విచిత్రమే. అమ్మ, విచిత్రమా కాదా? పెళ్లి కానివారు పెళ్లి అయిన వారిని పెళ్లి చేసుకొనుట విచిత్రమే. కనుక యూదులు అన్యులను వివాహం చేసుకొనకూడదు. యూదులట ఎవరిని వివాహం చేసుకొనకూడదు అంటే అన్యులను వివాహము చేసుకొనకూడదు. కానీ ఈ వాక్యములో ఎందుకు అనగా యేసు ప్రభు యూదులలో నుండి రావాలి. చెప్పండి, యేసు ప్రభు ఎక్కడి నుంచి రావాలి? యూదులలో నుండి రావాలి. కనుక రూతు పెళ్లికి పెద్దలందరూ ఒప్పుకొన్నారు. యూదులందరూ కూడా ఒప్పుకొన్నారు. కనుక రూతు గ్రంథము 4వ అధ్యాయం చూడండి, 21వ వచనం. బోయజు వంశము అక్కడ దేవుడు వ్రాయించారు. బోయజు ఓబెదును, ఓబెదు యెషయిని, యెషయి దావీదును కనెను, దావీదు మరియమ్మను, మరియమ్మ యేసు ప్రభువును కనెను. ఈ సంగతి చెప్పుటకు ఈ గ్రంథం బైబిల్లో చేర్చబడింది. అమ్మ, ఈ సంగతి అంతా చెప్పటానికే రూతు గ్రంథం బైబిలు గ్రంథములో చేర్చబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీ జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం మీరందరూ గమనిస్తే, రూతు గ్రంథం 1వ అధ్యాయములో న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరేంటి? ఎలీమెలకు. వీరు బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. కనుక బెత్లెహేము గురించి ఒక 7 మాటలు మీ జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట బెత్లెహేము. బెత్లెహేము గురించి 7 విషయాలు. బెత్లెహేము అంటే ఇశ్రాయేలీయుల దేశం. అందరూ బాగా వింటున్నారు కదా? ఇశ్రాయేలీయుల దేశం. బెత్లెహేము అంటే ఏర్పాటు దేశం. చెప్పండి, ఏ దేశం అంట? ఏర్పాటు దేశం. మూడో మాట దేవుని బిడ్డలున్న దేశం. అక్కడ ఎవరున్నారు? దేవుని బిడ్డలు ఉన్న దేశం. నాలుగో మాట దేవాలయమున్న దేశం. బెత్లెహేములో ఏముంది? దేవాలయం ఉంది. అలాగే బెత్లెహేములో దేవుని ఆరాధన ఉన్న దేశం. అమ్మ, ఐదో మాట ఏముంది బెత్లెహేములో? దేవుని ఆరాధన ఉన్న దేశం. ఆరో మాట బెత్లెహేములో స్తుతి ఉంది. బెత్లెహేములో ఏముందంట? స్తుతి ఉంది. ఏడో మాట బెత్లెహేములో సమృద్ధి ఉంది. కనుక బెత్లెహేములో 7 మాటలు మీకు చెప్పాను, గుర్తున్నాయా? బెత్లెహేములో ఒకటి ఇశ్రాయేలీల దేశం, రెండవది ఏర్పాటు దేశం, మూడో మాట దేవుని బిడ్డలున్న దేశం, నాలుగో మాట దేవాలయమున్న దేశం, ఐదో మాట ఏంటి? దేవుని ఆరాధన ఉన్న దేశం, ఆరో మాట బెత్లెహేములో స్తుతి ఉంది. స్తుతి. అలాగే ఏడో మాట బెత్లెహేములో సమృద్ధి ఉంది. దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే మీ అందరికీ తెలుసు కదా, రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే ఏంటి?
రొట్టెల ఇల్లు. అలాగే ఆ! బెత్లెహేము అంటే అన్నపూర్ణమ్మ గారి ఇల్లు. ఆ! ఏ ఇల్లంట? అన్నపూర్ణమ్మ గారి ఇల్లు. అంటే ఏ కొదువ లేని దేశం. అలాగే దేవుని బిడ్డలు విగ్రహారాధనలో మునిగిపోయారు. 1 అధ్యాయం మీరు గమనిస్తే దేవుని బిడ్డలట ఆ! విగ్రహారాధనలో మునిగిపోయారు. అలాగే దేవుడు తన చేతిలో ఒక బెత్తం ఉపయోగించారు. అమ్మ, దేవుని బిడ్డలు విగ్రహారాధనలో మునిగిపోయారు గనక దేవుడంట తన చేతిలో ఉన్న బెత్తాన్ని ఉపయోగించారు. దేవుని చేతిలో ఏముంది? అందరు చెప్పండి. దేవుని చేతిలో బెత్తముంది. ఆ బెత్తాన్ని ఉపయోగించారంట. ఏంటా బెత్తము అంటే? క్షామము. క్షామము అంటే కరువు. అమ్మ, దేవుడు ఒక బెత్తాన్ని ఉపయోగించారు. ఎందుకు బెత్తము అంటే ఇశ్రాయేలీయులను క్రమశిక్షణలో పెట్టుటకు. చెప్పండి, బెత్తం ఎందుకు? ఇశ్రాయేలీయులను క్రమశిక్షణలో పెట్టుటకు బెత్తం. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంటది, బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి. అమ్మ, మీరందరూ బెత్తం వాడతారా వాడరా? చెప్పండి, బెత్తం వాడతారా వాడరా? బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి. కనుక రాకడకు సిద్ధపడేవారు దేవుని బెత్తము మీ మీదకు వచ్చినప్పుడు మూలుగు కొనకండి, సంతోషించండి. దేవుని బెత్తం మీ మీదకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? సనుక్కోకూడదు, మూలుగకూడదు, సంతోషించండి, ప్రభువును స్తుతించండి. కనుక రూతు గ్రంథం ఒక పాఠం నేర్పుతుంది. దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అనే పాఠం. చెప్పండి, దేవుడు మనకు సమీపముగా ఉన్నారు అని నేర్పుతుంది. కనుక దేవుడు మనకు ఎలా ఉన్నారంట? సమీపముగా ఉన్నారు. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఎలీమెలకు ఉన్నారు. ఎలీమెలకు ఎవరు? నయోమి భర్త ఎలీమెలకు. ఎలీమెలకు అంటే అర్థం నా దేవుడే నా రాజు అని అర్థం. అమ్మ, ఎలీమెలకు అంటే నా దేవుడే నా రాజు అని అర్థం. అలాంటి పేరు కలిగిన ఎలీమెలకు ఇశ్రాయేలీలందరికీ దేవుడే రాజు. కానీ కరువు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయారంట? నా కడుపే నాకు రాజు అంటూ వెళ్ళిపోయారంట మోయాబుకి. అమ్మ, నా దేవుడే నా రాజు అనే పేరు కలిగిన ఎలీమెలకు కరువు రాగానే నా కడుపే నాకు రాజు అంటూ మోయాబు వెళ్ళారు. కనుక రూతు గ్రంథం 1వ అధ్యాయములోనే 1వ వచనములోనే ఉందొక మాట, కరువు కలుగగా. ఏమొచ్చిందంట? కరువు. కనుక ఆ దినములలో కరువు కలుగగా దేశములో ఏమొచ్చిందంట? కరువు. కనుక న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనములో చదవండమ్మా. కనుక ఆ దినములలో కరువు వచ్చెను. ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనక. ఎవరు లేరంట ఇశ్రాయేలీయులకు? రాజు లేడు గనక ప్రతివారు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చారు.
అమ్మ ఎలా ప్రవర్తించారంట? ప్రతివారు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చారు. ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకొని బెన్యామీనీల దేశమునకు పారిపోవుడి. కనుక ప్రతి వారు ఎలా ఉన్నారంట? తమ ఇష్టానుసారముగా ఉన్నారు. అందుకే ఏమొచ్చింది? కరువు. కరువు ఎందుకు వచ్చిందంటే అక్రమము వలన కరువు. ఒకటి చెప్పండి, అక్రమము వలన కరువు. కనుక కరువుకు కారణం ఏంటంటే అక్రమము. అనక యేసు ప్రభువారు చెప్పారు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అన్నారు. అక్రమము వలన కరువు. ఇంకా రాజు లేకుండా న్యాయాధిపతులు దేవుని ఇష్టాన్ని అంగీకరించక తమ ఇష్టానుసారముగా ప్రయత్నిస్తున్నారు. అందుకే కరువు. ఇక్కడ మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. దైవ భయము, రాజు భయము లేని దినాల్లో దేశానికి కరువు వచ్చింది. ఏ భయం లేదంట? దైవ భయము, రాజు భయము లేని దినాల్లో దేశానికి ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కనుక అయ్యగారు చెప్పారు, ఎక్కడ భయభక్తి ఉండదో అక్కడ క్షీణత ఉంటుంది అన్నారు. అమ్మ, ఎక్కడ భయభక్తులు ఉండవో అక్కడేముంటది? క్షీణత. ఎక్కడ భయభక్తి ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది అన్నారు. దేవుని యందు భయము భక్తి ఉంటే వృద్ధి, భయము భక్తి లేకపోతే క్షీణత. కనుక మనందరూ ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని భయం లేదు, ఇంకా ఎవరి భయం లేదు? రాజు భయము లేని దినాల్లో దేశానికి కరువు వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథములో చాలాసార్లు మనం చూస్తే వారు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించారు, జీవించారు అని ఉంది. అమ్మ, తమ ఇష్టానుసారంగా వారు జీవించారు. అందుకే వచ్చింది? కరువు వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యములో 1942 సంవత్సరం 5వ నెల 20వ తారీఖు దైవజనులు రూతు గ్రంథము గురించి కొన్ని మాటలు చెప్పారు. ఏమన్నారంటే, నాయకులు ఇరువురు పోయిన తర్వాత వారు చేసిన గొప్ప పాపము విగ్రహారాధన అన్నారు. నాయకులు ఇరువురు వెళ్ళిన తర్వాత, ఎవరు ఇరువురు చెప్పండి? ఎవరు నాయకులు ఇరువురు అంటే? మోషే గారు, యెహోషువ గారు ఇద్దరు వెళ్ళిన తర్వాత వారు చేసిన గొప్ప పాపము విగ్రహారాధన. కనుక దేవుడు ఏర్పరుచుకున్న ప్రజలట పాపము యొక్క అగాధము అడుగునకు వెళ్ళిపోయారంట. అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపము యొక్క అగాధము యొక్క అడుగునకు వెళ్ళిపోయారు. దేవుని ప్రజలట అడుగునకు వెళ్ళిపోయారు. కనుక మోషే చెప్పిన పాఠం మర్చిపోయారంట. ఏమేం మర్చిపోయారు చెప్పండి? మోషే గారు చెప్పిన పాఠము మర్చిపోయారు. యెహోషువ గారు సంపాదించిన సంపాదన మర్చిపోయారు. అమ్మ, ఏమేం మర్చిపోయారు చెప్పండి? మోషే గారు చెప్పిన పాఠము మర్చిపోయారు. యెహోషువ గారు సంపాదించిన సంపాదన మర్చిపోయారు. అందుకే ఇశ్రాయేలీయులు దేవుని విసిగించారు. న్యాయాధిపతుల గ్రంథములో 13వ అధ్యాయం 1వ వచనంలో, 13వ అధ్యాయం 1వ వచనం మీరందరూ చూస్తే,
ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? దోషులుగా ఉన్నారు. అమ్మ, కరువు ఎందుకు వచ్చిందో చెప్తున్నాను, అందరూ బాగా గమనించండి. దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? దోషులుగా ఉన్నారు. ఇంకా వాక్యంలో మనం చూస్తే 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా, 17వ అధ్యాయం 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అమ్మ, ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనక ప్రజలు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చారు. అందుకే ఏమొచ్చింది? వాళ్ళ మీదకి కరువు వచ్చింది. అర్థమైందా? ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? దోషులుగా ఉన్నారు. తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా అక్రమము వల్ల ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమేం మర్చిపోయారు? మోషే గారు చెప్పిన పాఠం మర్చిపోయారు. యెహోషువ గారు సంపాదించిన సంపాదనంతా మర్చిపోయారు. కనుక మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? మీరు కూడా యాజకులు చెప్పే పాఠాలన్నీ మర్చిపోతూ ఉంటారు. ఏమో మర్చిపోతున్నారా? మర్చిపోవటం లేదా? మేము మర్చిపోవటం లేదు అన్నవాళ్ళు చేయొద్దండి అమ్మా. కనుక మోషే గారు చెప్పిన పాఠం మర్చిపోయారంట. యెహోషువ గారు మన కోసం, వారి కోసం సంపాదించిన సంపాదనంతా మర్చిపోయారు. కనుక అయ్యగారోళ్ళు మన కోసం ఎంతో కన్నీరు విడిచి, ఎంతో ప్రార్థనలు చేసినా కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? అన్నీ మర్చిపోతూ ఉంటారు. అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎంతో పాఠాలు మనకి వాక్యాలు బోధిస్తున్న అన్నీ మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతే ఏమొచ్చిద్ది చెప్పండి? మర్చిపోతే ఇశ్రాయేలీయులకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కనుక కరువుకు కారణాలు మీకు చెప్పాను. ఈ అధ్యాయములో ఇప్పుడు దాకా బెత్లెహేము గురించి మీకు బోధించాను. ఆ తర్వాత ఎలీమెలకు గురించి మీకు వివరించాను. కరువు ఎందుకు వచ్చిందో మీకు తెలియజేశాను. అలాగే మోయాబు దేశం గురించి మీకు ఒక 6 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 7 విషయాలు చెప్తాను మోయాబు దేశం గురించి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఇంకా మనం 1వ అధ్యాయం గురించే కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. మోయాబు దేశం అంటే విగ్రహారాధికులున్న దేశం. అమ్మ చెప్పండి, ఏ దేశం అంట? విగ్రహారాధికులున్న దేశం. మోయాబు దేశం అంటే దేవాలయము లేని దేశం. అక్కడేం లేదు చెప్పండి? ఏమి లేదు అక్కడ? దేవాలయము లేని దేశం. కనుక ఈ చీపురు గూడెంలో దేవుడు మీకు గొప్ప దేవాలయం ఇచ్చారు. అమ్మ, దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక మోయాబు దేశంలో ఏమి లేదంట? దేవాలయము లేని దేశం. ఇంకొకటి, ఆరాధన లేని దేశం. అక్కడేమి లేదు? ఆరాధన లేదు. అలాగే ఇంకో మాట, అన్య జనాంగమున్న దేశం. అన్య జనాంగము ఉన్న దేశం. అలాగే మరొక మాట, శాపగ్రస్తమైన దేశం. అక్కడ ఆ దేశం ఎలాంటిదంటే శాపగ్రస్తమైన దేశం. 6వ మాట, దేవుడు లేని దేశం. దేవుడు లేని చోటు. అక్కడ ఎవరు లేరు? దేవుడు లేని చోటు. దేవుడు లేని దేశం. దేవుడు ఉన్న దేశం నుండి ఎక్కడికి వెళ్ళారు? దేవుడు లేని దేశానికి వెళ్ళారు. అలాగే
వాక్యము సమృద్ధిగా ఉండే బెత్లెహేము విడిచిపెట్టి, విస్తారంగా పంటలు పండే బెత్లెహేము విడిచిపెట్టి దేవుడు లేని చోటుకెళ్ళారంట. దేవుడు లేని చోటుకు వెళ్ళారు. కనుక మీకు 3 మాటలు గుర్తుంటే నేను జ్ఞాపకం చేస్తాను. బెత్లెహేములో ఆరాధన ఉంది, స్తుతి ఉంది, అమ్మ సమృద్ధి ఉంది. కానీ ఆ దేశాన్ని వీరేం చేశారు? విడిచిపెట్టారు. నయోమి, ఎలీమెలకు 2 కుమారులు విడిచిపెట్టారు. కనుక ఈ 3 కూడా ప్రియురాలికి కావాలి. ఈ 3 అంట పెళ్లి కుమార్తెకు కావాలి. ఏంటా 3? చెప్పండి. ఏంటా 3? ఆరాధన, స్తుతి, సమృద్ధి. కనుక మోయాబు చాలా విచారకరమైన, దుఃఖకరమైన దేశం. మోయాబు ఏంటి? చాలా విచారకరమైన, దుఃఖకరమైన దేశం. 7 మాటలు మీకు మోయాబు దేశం గురించి చెప్పాను. అసలు మోయాబు అంటే ఎవరు? ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనంలో, 19వ అధ్యాయం ఆదికాండం కనుక తండ్రి వలన గర్భవతులైరి, కుమారుని కని మోయాబను పేరు పెట్టెను. కనుక 36వ వచనంలో, కనుక దేవుని బిడ్డలారా, అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడ్డారు. కనుక మోయాబు, దేవుని బిడ్డలారా, లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. వారిలో పెద్దది కుమారుని కని మోయాబని పేరు పెట్టింది. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తే దేవుని దేశములో బెత్లెహేములో కరువు వచ్చింది. వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? చెప్పండి. మోయాబుకు వచ్చారు. అందుకే దేవదాసయ్య గారు ప్రమాణం చేయించారు. అందుకని ఏం ప్రమాణం చేయించారు? ఆకాశం అగ్గైనా, భూమి బుగ్గైనా బైబిల్ మిషను విడిచిపెట్టను అని ప్రమాణం చేయించారంట. కనుక మనందరం ఏం చేయకూడదు? బైబిల్ మిషన్ని విడిచిపెట్టకూడదు. కనుక తోమా గురించి అయ్యగారు చెప్పారు కదా, మీకు తెలిసిన మాట. తోమా, నీవు విడిచింది సంఘం, నీవు వెళ్ళేది రంగం, నీకు కలిగేది భంగము అన్నారు. అమ్మ ఏమన్నారు చెప్పండి? నీవు విడిచింది సంఘం, నీవు వెళ్ళేది రంగం, నీకు కలిగేది భంగం. అంటే సంఘమును విడిచిపెడితే ఏం కలిగిద్దంట? భంగము కలిగిద్ది. అందరు చెప్పండి. సంఘాన్ని విడిచిపెడితే ఏం కలిగిద్దంట? భంగము కలుగుతుంది అన్నారు అయ్యగారు. అందుకే దైవజనులు చెప్పారు, ఏ సంఘము తమ కాపరికి లోబడునో ఆ సంఘము వర్ధిల్లుతుంది అన్నారు. ఏ సంఘం తమ కాపరికి లోబడునో ఆ సంఘము వర్ధిల్లుతుంది. మన సంఘం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? చెప్పండి అమ్మా. మీ సంఘము వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మీ కాపరికి లోబడాలి. అందరు చెప్పండి. ఎవరికి లోబడాలి? మీ కాపరికి మీరు లోబడాలి. అప్పుడే సంఘము వర్ధిల్లుతుంది. కనుక మనందరూ ఏం చేయకూడదు? బైబిల్ మిషన్ని విడిచిపెట్టకూడదు, సంఘమును విడిచిపెట్టకూడదు, దేవాలయాన్ని విడిచిపెట్టకూడదు. కనుక దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, 23వ అధ్యాయం 3వ వచనంలో
23వ అధ్యాయం 3వ వచనం, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏముంది అక్కడ? అసలు అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. దేవుని బిడ్డలారా, వారి క్రమములు మంచివి కాదంట. మోయాబులో ఉన్న వారి క్రమాలు మంచివి కాదు. అందుకే దేవుని బిడ్డలు వారిని పొలిమేర్లు త్రొక్కనివ్వలేదు అని మీ జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలంట వారిని పొలిమేర్లు కూడా త్రొక్కనీయలేదు. అందుకే మోయాబు దేశం గురించి ఇప్పుడు దాకా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేశాను. అందుకే 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మోయాబు పురములో కాపురమున్నారు. వాళ్ళు ఏం చేశారంట చెప్పాలి. మోయాబు దేశములో కాపురమున్నారు. కనుక కరువులో సాధారణంగా వలస వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంట? కాపురమున్నారు. ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఎవరైనా? ఎన్ని సంవత్సరాలు మోయాబులో కాపురం ఉంది? 10 సంవత్సరాలు. అమ్మ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 10 సంవత్సరాలు మోయాబులో ఉన్నారంట. కనుక పై నుండి క్రిందకు దిగారు. వాళ్ళంట పై నుండి క్రిందకు దిగారు. కనుక బెత్లెహేము, బేతేలు, యెరూషలేము ప్రపంచంలో పై భాగములో ఉన్నాయంట. పై భాగాన ఉన్నాయి. వీళ్ళు పై నుండి క్రిందకు దిగారు. చాలా మంది ఆత్మీయ జీవితంలో పై స్థాయిలో ఉన్నవారు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు? క్రిందకి దిగిపోతున్నారు. ఇదే చాలా విచారం. పై స్థాయిలో ఉన్నవారు క్రిందకి దిగకూడదు. అమ్మ పై స్థాయిలో దేవుడు మనల్ని ఉంచారు. మనం ఎప్పుడు కూడా క్రిందకు పడిపోకూడదు, క్రిందకు దిగకూడదు. కనుక దేవుని బిడ్డలారా, మోయాబు పురములో కాపురం. అలాగే మరొక మాట మనం చూస్తే మోయాబు యాత్ర దుష్ఫలితాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు మీరు చూస్తే మోయాబు యాత్ర దుష్ఫలితాలు ఏంటంటే, అమ్మ ఎలీమెలకు మోయాబు ప్రయాణం చేశాడు, కాపురం పెట్టాడు. అక్కడ స్త్రీలనే పెళ్లి చేసుకొనుట ఎంత తప్పు అన్నారు. అక్కడ తన కుమారులకంట మోయాబులోని స్త్రీలనిచ్చి వివాహం చేశారంట. అది ఎంత తప్పు! అసలు మోయాబుకే వెళ్ళకూడదు, కానీ అక్కడికి వెళ్ళారు. అక్కడ స్త్రీలను తన కుమారులకిచ్చి వివాహం చేశారు. కనుక దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరిగిందంట? ఎలీమెలకు చనిపోయారు. అమ్మ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలీమెలకు చనిపోయాడు. మొదటి దెబ్బతో పాఠం నేర్చుకోవాల్సింది, కానీ నేర్చుకోలేదు. కనుక అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, 3 శిరస్సులు పోయినవి, 3 మొండాలు మిగిలినవి అన్నారు. అమ్మ ఏం పోయినాయి అంట? భర్త భార్యకేంటి? శిరస్సు. కుమారులిద్దరిని కోల్పోయింది. భర్తను కూడా కోల్పోయింది నయోమి. నిర్గమాకాండములో 34వ అధ్యాయం 12వ వచనంలో అన్యులతో సహవాసం ఉరియగును. అక్కడేముంది? చదవండమ్మా. జాగ్రత్త పడుము,
ఆ అన్యులతో సహవాసం ఏంటంట? ఉరి. అందరూ చెప్పండి, అన్యులతో సహవాసం ఏంటి? ఆ ఉరి అని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. కనుక మనం జాగ్రత్త పడాలి. కనుక మన దేవుడు రోషము గల దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? రోషము గల దేవుడు. అందుకే ఇద్దరు కుమారులు చనిపోయారు. వాళ్ళ పేర్లేంటి? మహులోను, కిల్యోను. చెప్పండి, మహులోను, కిల్యోను. కనుక ఆజ్ఞను అతిక్రమించిన నయోమి జీవితం ఏమైపోయిందంట? దుఃఖకరంగా మారిపోయింది. ఇప్పుడు నయోమి గురించి కూడా మీకు కొన్ని మాటలు చెప్తాను. నయోమి, నయోమి అనగా ప్రియురాలు, ఇష్టురాలు. ఆ నయోమి అసలైన ఆహారం బెత్లెహేములో ఉంటే ఎక్కడికి వెళ్ళారంట? మోయాబుకు వెళ్ళింది. కనుక మహులోను అంటే అనారోగ్యం, కిల్యోను అంటే కృషించిపోవుట. దేవుని బిడ్డలారా, దేవుని విడిచి, దేవుని జనాంగము విడిచి ఆరాధన విడిస్తే అనారోగ్యం వస్తుంది, జాగ్రత్త అన్నారు. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని జనాంగమును విడిచిపెడితే, దేవుని ఆరాధన విడిచిపెడితే ఏమొచ్చిందంట? అనారోగ్యం వస్తుంది, జాగ్రత్త అన్నారు. మనం ఎప్పుడు కూడా ఏం విడిచిపెట్టకూడదు? అందరు చెప్తారా ఈ 3 మాటలు? దేవుని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. ఇంకోటి, దేవుని జనాంగాన్ని విడిచిపెట్టకూడదు. బైబిల్ మిషన్ని, సంఘమును విడిచిపెట్టకూడదు. మూడవది, ఆరాధన విడిచిపెట్టకూడదు. ఆరాధన విడిచిపెడితే ఏంటంట? అనారోగ్యం వస్తుంది. ఇవన్నీ విడిచిపెడితే ఏమొచ్చిందంట? అనారోగ్యం వస్తుంది, జాగ్రత్త అన్నారు. కనుక నయోమి గురించి మీకు తెలియజేశాను. ఇందా చెప్పాను కదా, 3 స్త్రీలు మిగిలారు, 3 శిరస్సులు పోయినవి అని కూడా చెప్పారు అయ్యగారు. 3 స్త్రీలు మిగిలారంట, 3 శిరస్సులు పోయినవంట. ఎక్కడికి వెళ్ళినందువల్ల? మోయాబుకు వెళ్ళినందువల్ల. దేవుని బిడ్డలారా, అందుకే 3 మొండాలు మొద్దులు మిగిలారు, ఎంత విచారం అన్నారు. 3 మొండెములు మొద్దులు మిగిలారు, ఎంత విచారం. కనుక ఎప్పుడు కూడా అయ్యగారు చెప్తూ, పొట్ట కూటి కోసం వచ్చి అన్నీ పోగొట్టుకుందంట. అంతా పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుంది. భర్తను, కుమారులను పోగొట్టుకుంది నయోమి. కనుక ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయములో యెహోవా తన జనులను దర్శించనని తెలుసుకొని మరల ఎక్కడికి వచ్చిందంట? మరల ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. కనుక వచ్చి, నయోమి అంటే అర్థం మధురం, మధురం. కానీ ఏమనమంటుంది? నన్ను మారానండి అంటుంది. కనుక ఈరోజు మీకు చెప్పినట్లు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు రూతు గ్రంథ చరిత్ర మీకు నేను జ్ఞాపకం చేశాను. ఎలీమెలకు గురించి, బెత్లెహేము గురించి, మోయాబు గురించి, మోయాబు దుష్ఫలితాల గురించి, అసలు కరువు ఎందుకు వచ్చిందో ఈ చరిత్ర మీకు నేను జ్ఞాపకం చేశాను. నయోమి అంటే ఏంటి, ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మొదటి మాట, రూతు గ్రంథములో నుంచి మొదటి మాట విందాము. మొదటి మాట ఏం చెప్పాను? వీపింగ్. అందరు చెప్తారా? కన్నీరు, కన్నీరు, వీపింగ్. కనుక రూతు గ్రంథం యొక్క ముఖ్యమైన మాట మీకు అయ్యగారి మాట తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన ప్రేమ ఎటువంటి కష్టమైనా జయించగలదు. చెప్తారా? ముఖ్యమైన మాట ఏంటి?
పరిశుద్ధమైన ప్రేమ ఎటువంటి కష్టమైనా జయించగలదు. కనుక భక్తులు దీనికి ఈ ఈ గ్రంథానికి పరిశుద్ధమైన ప్రేమ కథ అని పేరు పెట్టారు. అమ్మ, ఏం పేరు పెట్టారంట? పరిశుద్ధమైన ప్రేమ కథ అని పేరు పెట్టారు. కనుక ఈ 1వ అధ్యాయంలో తీర్మానాలు ఉన్నాయి. 1వ అధ్యాయం 16వ వచనంలో అందరూ చూడండి. ఈ తీర్మానాలు నాకు చెప్పాలి మీరు. రూతమ్మ చేసుకున్న తీర్మానాలు ఒక్కొక్కటి నాకు చెప్పండి. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, మొదటి తీర్మానం. రెండవది ఏమంది? నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కనుక రూతు యొక్క చరిత్ర అంతటికి వాక్యం గుండె వంటిది అన్నారు. అమ్మ, రూతు చరిత్ర అంతటికి వాక్యం ఏంటి? గుండె లాంటిది. ఏ వాక్యం? నీ దేవుడే నా దేవుడు. అందరూ అనండి ఆ మాట. నీ దేవుడే నా దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకో తీర్మానం ఏంటి అమ్మా? మరొక తీర్మానం ఏంటి? అయ్యగారు చెప్తూ, ఈమె సంతానములో నుండే ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చారంట. ఎవరి సంతానములో నుండి? అమ్మ, రూతమ్మ సంతానములో నుండి ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చారు. కనుక మరొక తీర్మానం ఏంటంటే, నీవు మృతి పొందు చోటనే మృతి పొందెదను, నీవు మృతి పొందు చోటనే మృతి పొందెదను. 6వ తీర్మానం ఏంటి? నీవు పాతి పెట్టబడు చోటనే పాతి పెట్టబడుదును. 7వ తీర్మానం ఏంటి? మరణము తప్ప ఏది విడదీయుటకు వీల్లేదు. ఎంత తీర్మానం చేసుకుందో రూతమ్మ. మనం కూడా ఏం చేసుకోవాలి? ఇలాగున తీర్మానం చేసుకోవాలి. కనుక మొదటి మాట అంతా కన్నీరు. మొదటి అధ్యాయం అంతా ఏముంది? కన్నీరు. భర్త చనిపోయాడు, నయోమికి కుమారులు చనిపోయారు, రూతమ్మకు కూడా భర్త చనిపోయాడు. అంతా కన్నీరు. అమ్మ, అంతా ఏం చెప్పండి? కన్నీరు. మొదటి అధ్యాయం అంతా ఏడుపు, కన్నీరు. కనుక దేవుని బిడ్డలారా, రెండో మాట, 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా 1వ అధ్యాయం విన్నాము, కన్నీరు. రెండో మాట వర్కింగ్. 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనంలో, రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనక పరిగ ఏరుకొందున నయోమితో చెప్పగా. అంటే రెండో మాట వర్కింగ్. అమ్మ, రెండో మాట చెప్పండి. వర్కింగ్ అంటే, ఈ రెండో మాటలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. పరిగకై పరిగెత్తుచున్న రూతు. చెప్తారా? పరిగకై పరిగెత్తుచున్న రూతు. కనుక దేవదాసయ్య గారు చెప్పారు, ఆమె పరిగ ఏరుకొన్న ప్రభావము గలది అన్నారు. వింటున్నారా అందరూ? ఆమె పరిగ ఏరుకొన్న ప్రభావము గలది. పరిగ ఏరుకొన్నా కూడా ఎవరంట? ప్రభావము గలది. దేవుని బిడ్డలారా, పొలములో ఉన్న రూతు. రెండో మాట ఏంటంటే, మొదటి మాట పరిగకై పరిగెత్తుచున్న రూతు, రెండో మాట పొలములో ఉన్న రూతు. ఏమడుగుతుందంటే, నీ సెలవైన ఎడల అని అడుగుతుంది. అంటే రూతమ్మలో ఏముంది? విధేయత. గమనిస్తున్నారా? రూతమ్మలో ఏముందంట? విధేయత.
కనుక దైవజనులు చెప్పారు, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన హారము విధేయత అన్నారు. పెళ్లి కుమార్తెకు ఒక హారం ఉండాలంట. ఏంటా హారము? విధేయత. కనుక మీ అందరికీ హారం ఉందా? ఏ హారం చెప్పండి? విధేయత అనే హారం ఎవరికుంది? రూతమ్మకుంది. మనకు కూడా ఏ హారం ఉండాలి? విధేయత అనే హారం ఉండాలి. కనుక పెళ్లి కుమార్తె లక్షణాలు ఒక 4 మాటలు చెప్పారు అయ్యగారు. విజ్ఞానం, పెళ్లి కుమార్తెకి విజ్ఞానం ఉండాలి, విన్నపం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. చెప్పండి, 4 మాటలు చెప్పండి. విజ్ఞానము, విన్నపము, విశ్వాసము, విధేయత ఉండాలి. కనుక రాకడకు సిద్ధపడుట ఎట్లు అని దైవజనులు 4 మాటలు చెప్పారు. విశ్వసించుట వల్ల, ఒకటి విశ్వసించుట వల్ల, వినుట వల్ల ఏం కలిగిద్దంట? విశ్వాసం. అయ్యగారు రాసిన పాటల పుస్తకంలో నుంచి ఒక రాకడ పాటలో ఉంది, వినుట, విశ్వసించుట, విధేయులగుట. ఈ పనులు 3 చేసేవారే పరలోక వాస్తవ్యులగుట. పరలోక వాస్తవ్యులు అవ్వాలంటే 3 పనులు చేయాలంట. అమ్మా, ఏంటా 3 పనులు? ఒకటి వినుట, రెండవది విశ్వసించుట, మూడవది విధేయులగుట. ఈ 3 ఉండాలి పరలోక వాస్తవ్యులు అవ్వాలంటే. ఒకటి వినుట వలన, విశ్వసించుట వలన, విధేయులగుట వలన, విమలాత్మాభిషేకము వల్ల రాకడకు సిద్ధపడగలరు అన్నారు. ఒకటి చెప్పండి, వినుట వలన. రెండవది విశ్వసించుట వలన. మూడవది విధేయులగుట వలన. నాలుగవది విమలాత్మాభిషేకము వల్ల. విమలాత్మాభిషేకం అంటే పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల రెండవ రాకడకు సిద్ధపడగలము అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక రూతమ్మలో ఏముంది? విధేయత. కనుక రూతు యొక్క పని, కష్టము ఈ 2వ అధ్యాయంలో, శ్రమ, పరిచర్య ఈ అధ్యాయంలో ఉన్నాయి. కనుక అయ్యగారు చెప్పారు, ఏమన్నారంటే, బోయజు పొలము సన్నిధి కోటము అన్నారు. రూతమ్మ కంట బోయజు పొలమే సన్నిధి కోటము అన్నారు. అంత చెప్పండి, బోయజు పొలమే ఏంటి? సన్నిధి కోటం. కనుక దేవుని బిడ్డలారా, 3వ మాట, ఈ వర్కింగ్ అనే మాటలో 3వ మాట ఏంటంటే, 2వ అధ్యాయం రూతు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి చిన్నది ఎవరిదని అడిగారు. ఈ చిన్నది ఎవరిది? ఈమె ఎవరు అని అడిగారు. 4వ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, బోయజు రూతుకిచ్చు సలహాలు. అమ్మ, వర్కింగ్ అనే మాటలో 4వ మాట, రూతు బోయజునకిచ్చిన సలహా ఏంటంటే 8వ వచనం చూడండి. 8వ వచనం, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఏమేమన్నారు చెప్పండి? నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలానికి వెళ్ళొద్దు, పనికత్తెలను, ఇక్కడ పొలమును ఏం చేయకూడదంట? విడవవద్దు, వారిని
వెంబడించుము అని చెప్పారు. వారిని వెంబడించుము. అలాగే దేవుని బిడ్డలారా, ఐదో మాట దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, రూతు సమర్పణ జీవితం, తీర్మానం బోయజును ఆకర్షించింది అన్నారు. బోయజును ఏం ఆకర్షించిందంట? రూతు సమర్పణ జీవితం, తీర్మానం ఆకర్షించింది. ఐదో మాట, బోయజు రూతునకిచ్చుచున్న సలహా. బోయజు గారు రూతునకిచ్చుచున్న సలహా ఏంటి? నిలకడ. చెప్తారా? నిలకడ. ఏమంటున్నారు? వేరొక పొలములోకి పోవద్దు. అమ్మ, అందరికి అర్థమవుతుందా? వేరొక పొలములోకి పోవద్దు, నిలకడగా ఉండు అని సలహా ఇస్తున్నారు. మనం కూడా ఎక్కడికి పోకూడదు అమ్మా? వేరొక సంఘములోకి వెళ్ళకూడదు. కనుక బైబిల్ మిషన్లోనే ఉండాలి. బైబిల్ మిషన్లో ఉంటే అయ్యగారు చెప్పారు కదా, విడవలసిన పరిస్థితి వస్తే సూరి పట్టుకోనైనా వేలాడండి కానీ బైబిల్ మిషన్ని విడిచిపెట్టద్దు అన్నారు. అమ్మ, అందరికి అర్థమవుతుందా? బైబిల్ మిషన్ మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సూరి పట్టుకోనైనా వేలాడండి కానీ బైబిల్ మిషన్ని విడిచిపెట్టద్దు అన్నారు. ఎందుకంటే అసలు బైబిల్ మిషన్లోకి రావాలంటే దైవజనులు చెప్పారు, దేవుని సెలవు, నా ప్రార్థన లేనిదే ఎవరు బైబిల్ మిషన్లోకి రాలేరు అన్నారు. అమ్మ, బైబిల్ మిషన్లోకి వచ్చారంటే ఏముంది చెప్పండి? దేవుని సెలవు ఉంది, ఇంకా అయ్యగారి ప్రార్థన ఉంది. అందుకే బైబిల్ మిషన్లోకి వచ్చాం. కనుక వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, నిలకడగా ఉండాలి. ఏముండాలి మనలో? చెప్పండి, మనలో ఏముండాలి? నిలకడ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన సలహా ఇస్తున్నారు, వేరొక పొలములోకి వెళ్ళొద్దు. వేరొక పొలం చూచుటకు ఆకర్షణీయంగా ఉన్నా కూడా, రమ్యముగా ఉన్నా కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే మాదిరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఇచ్చిన పౌలు గారు మాదిరి సంఘానికి చెప్తున్నారు. 4వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఆ కనుక పౌలు గారు కూడా తన మాదిరి సంఘమునకు చెప్తున్నారు. 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటలన్నీ చెప్తున్నారు. కనుక అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండును, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకో మాట, దేవుడు మనలను ముట్టవద్దని దుష్టునికి ఆజ్ఞాపిస్తాడంట. ఋతు గ్రంథంలో ఉంది, నిన్నెవరు ముట్టకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటారు. దేవుడు మనలను ముట్టవద్దని దుష్టునికి ఆజ్ఞాపించును. సరే, ఈ 2వ అధ్యాయంలో 6వ మాట, బోయజు చూపిన ప్రేమకు రూతు కృతజ్ఞతాభివందనం 10వ వచనంలో ఉంది. సాగిలపడిందంట, తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా చాలు. అమ్మ, రూతు కృతజ్ఞతాభివందనం చేసింది, సాగిలపడింది. అలాగే 2వ అధ్యాయం 14వ వచనం, రెక్కల కింద ఆశ్రయము. చెప్పండి, రెక్కల క్రింద
ఆశ్రయము. కనుక రెండో అధ్యాయం గురించి మీకు 7 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 14వ వచనంలో కూడా బోయజు సిద్ధపరిచిన భోజనం. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. కనుక 2 విషయాలు ఇప్పుడు దాకా మనందరం కూడా విన్నాము. ఇక క్లుప్తంగా ఉన్న సమయములో మిగతా 2 మాటలు విందాం. మూడో మాట వెయిటింగ్. అమ్మ మూడో మాట ఏంటి? వెయిటింగ్. ఈ 4 మాటలు చాలా మీ అందరికి వచ్చేయాలి. మొదటి మాట ఏంటి? వీపింగ్. రెండో మాట వర్కింగ్. మూడో మాట వెయిటింగ్. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెయిటింగ్ అనగా నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. దేవుని బిడ్డలారా, ఈ 3 ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు బాగా వినాలి మీరు. మూడో మాట ఏంటి ప్రాముఖ్యమైనవంటే? స్నానము, తైలము, వస్త్రాలు. రూతమ్మ ఏం చేసిందంటే 14వ వచనం, బోయజు పాదాల దగ్గర కూర్చుంది. చెప్పండి. బోయజు పాదాల దగ్గర పండుకొనుట ద్వారా, బోయజు పాదాల దగ్గర ఉండుట ద్వారా పెళ్లి కుమార్తె అయింది అన్నారు అయ్యగారు. అందరికి మరణాత. అమ్మ మరణాత చెప్పండి. మరణాత. ఎప్పుడు పెళ్లి కుమార్తె అయిందంట? రూతమ్మ ఎక్కడ పెళ్లి కుమార్తె అయింది? బోయజు పాదాల దగ్గర పెళ్లి కుమార్తె అయిందంట. కనుక మూడో మాట కనిపెట్టుట. వెయిటింగ్ అంటే కనిపెట్టుట. అందుకే అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు. ఏమన్నారంటే, రెబకా గారు బావి దగ్గర పెళ్లి కుమార్తె అయ్యారు. చెప్పండి. ఎక్కడ పెళ్లి కుమార్తె అయిందంట? బావి దగ్గర. ఆదికాండం 24వ అధ్యాయంలో బావి దగ్గర పెళ్లి కుమార్తె అయింది. అలాగే మరొక మాట చెప్తూ ఏమన్నారంటే, ఎస్తేరు ఎక్కడ పెళ్లి కుమార్తె అయింది? అమ్మా ఎస్తేరు ఎక్కడా? అయ్యగారు 3 మాటలు చెప్పారు ఒక ప్రసంగంలో. కన్యక, పెళ్లి కుమార్తె, రాజకుమార్తె అని 3 మాటలు చెప్తూ ఎస్తేరు ఎక్కడ పెళ్లి కుమార్తె అయిందంటే అంతర్పురములో. ఎక్కడ చెప్పండి? అంతర్పురములో పెళ్లి కుమార్తె అయింది. అతి శ్రేష్టమైన స్థలంలో రాజకుమార్తె అయింది. అమ్మా రూతు మొర్దెకై ఇంటిలో కన్యక. అతి శ్రేష్టమైన స్థలములో అంతర్పురములో పెళ్లి కుమార్తె, అతి శ్రేష్టమైన స్థలములో రాజకుమార్తె. ఎక్కడ పెళ్లి కుమార్తె అయింది? అంతర్పురములో. ఎవరు? ఎస్తేరు గారు. ఇంకో మాట చెప్పారు అయ్యగారు. ఇస్సాకు కట్టెల మీద పండుకొనుట ద్వారా పెళ్లి కుమార్తె అయ్యారంట. అమ్మ చెప్పండి. ఇస్సాకు ఎక్కడ పెళ్లి కుమార్తె అయ్యారు? చెప్పాలి. కట్టెల మీద పండుకొనుట ద్వారా పెళ్లి కుమార్తె అయ్యారు. అలాగే రాహేల్ ఎక్కడ పెళ్లి కుమార్తె అయింది? చెప్పండి. రాహేల్ ఎక్కడ? బావి దగ్గర. చెప్పండి. ఎక్కడ చెప్పండి? బావి దగ్గర. అలాగే సమరయ స్త్రీ ఎక్కడ అడవి పావురం కాస్త పెంపుడు పావురం అయింది? ఎక్కడ? బావి దగ్గర. ఎక్కడ చెప్పండి? బావి దగ్గర. ఇప్పుడు రూతమ్మ ఎక్కడ పెళ్లి కుమార్తె అయిందంట? బోయజు పాదాల దగ్గర. అందుకే అయ్యగారు చెప్పారు, పాదముల యొద్ద కూర్చునే పని కొరకే బైబిల్ మిషన్ వచ్చింది అన్నారు. బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందంట? అమ్మ బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది? పాదముల యొద్ద
కూర్చునే పని కొరకే బైబిల్ మిషన్ వచ్చింది. మనం కూడా దైవ సన్నిధిలో కూర్చోవాలి. కనుక కనిపెట్టుట, ఈమె బోయజు పాదాల దగ్గర కనిపెట్టుట ద్వారా ఏమైందంట? పెళ్లి కుమార్తె. అంటే మనం కూడా సన్నిధి చేస్తే ఏమైపోతాము అమ్మ? పెళ్లి కుమార్తెలు అయిపోతాం. అందుకే అయ్యగారు చెప్పారు, కనిపెట్టువారు ఏ పాపమైనా జయించగలరు అన్నారు. అందరు చెప్తారా నాకు? కనిపెట్టువారు ఏ పాపమైనా జయించగలరు. మనం ఏ పాపమైనా జయించాలంటే ఏం చేయాలి? ఇక మీరే చెప్పాలి. కనిపెట్టాలి. అమ్మా, అందరూ వేకుజామున మోకరించి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము, ఆమేనని చెప్పి కనిపెట్టాలి. ఇక మౌనంగా ఉండాలి. కనుక కనిపెట్టువారు కలవరపడరు, కంగారు పడరు అన్నారు దేవదాసయ్య గారు. కనిపెట్టువారంట, చెప్పండి, కలవరపడరు, కంగారు పడరు. మీరందరూ చెప్తే వినాలని ఉంది నాకు. ఈ మాట చెప్పండి. కనిపెట్టువారు కలవరపడరు, కంగారు పడరు. ఒక భక్తురాలు ఉందంట, అన్నామణి అనే భక్తురాలు 9 గంటలు ప్రభు పాదాల దగ్గర గడిపేవారంట. ఎన్ని గంటలమ్మా? చెప్పండి, ఎన్ని గంటలు? 9 గంటలు ప్రభు పాదాల దగ్గర గడిపేవారు. మనం ఒక గంటైనా గడుపుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. దేవుని పాదాల దగ్గర ఒక గంటైనా గడుపుతున్నారా? ఒక గంటైనా ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా ఎలా పెళ్లి కుమార్తెలు అవుతాం మనం? చెప్పండి అమ్మా. ఒక గంట సేపు దేవుని పాదాల దగ్గర కూర్చోకుండా ఎలా పెళ్లి కుమార్తెలు అవుతాం? పెళ్లి కుమార్తె అవ్వాలంటే ఒక గంట ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, ఇందిరాగాంధీ అనే తల్లిగారు మీకు తెలుసు కదా, రాత్రి 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారంట. ఎన్ని గంటలంట? రాత్రి 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారంట. కనుక కనిపెట్టుట, చెప్పండి, కనిపెట్టుట. అందుకే దేవదాసయ్య గారు చెప్పారు, సంఘములో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? పాటలు పాడే వాళ్ళు ఉన్నారా లేదా? అమ్మ, ఉన్నారా లేరా? ఉన్నారు. అలాగే ప్రార్థన చేసేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. ఇంకా సంగీతాలు వాయించేవారు ఉన్నారు. ఉంటారా ఉండరా? కానీ ప్రసంగీకులు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? ప్రసంగీకులు కూడా ఉన్నారు. కానీ కనిపెట్టేవారు లేరు అన్నారు దేవదాసయ్య గారు. ఎవరు లేరంట? చెప్పండి, ఎవరు లేరంట? కనిపెట్టేవారు లేరు. ఎవరెవరు ఉన్నారు? పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పత్రికలు పంచేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, సంగీతాలు వాయించేవారు ఉన్నారు, సువార్త ప్రకటించేవారు ఉన్నారు. కనిపెట్టువారు లేరు. అందుకే అయ్యగారు చెప్పారు, కనిపెట్టువారనగా దేవునికి చాలా ఇష్టం అన్నారు. దేవునికి ఎవరంటే ఇష్టం అమ్మా? దేవునికి ఎవరంటే ఇష్టం? కనిపెట్టేవారంటే ఇష్టం. మీరందరూ కనిపెడుతున్నారా లేదా? చెప్పండి. కనిపెడుతున్నా ఉన్న వాళ్ళు చేయెత్తండి అంటే మీరు బాధపడతారేమో. కనుక ఎవరు లేరంట? అయ్యగారు ఆవేదనతో చెప్పారు, కనిపెట్టువారు లేరు. అందరూ ఉన్నారు సంఘంలో, ఎవరు లేరంట? కనిపెట్టేవారు లేరు. కనుక అయ్యగారు చెప్తూ కనిపెట్టుట ఎంతో మంచిది అన్నారు. మీరందరూ చెప్తే వినాలని ఉంది. కనిపెట్టుట ఎంతో మంచిది. మీరందరూ కనిపెడతాం, ఇక్కడ నుంచి మేము ఒక గంట కనిపెడతా ఉన్నవాళ్ళు చేయెత్తండి. ఒక గంట కనిపెడతా ఉన్నవాళ్ళు. మరి వెనకాల కొంతమంది చేతులు ఎత్తట్లా. కనుక కనిపెడితేనే ఏమవుతారు? చెప్పండి. కనిపెడితేనే పెళ్లి కుమార్తెలు అవుతారు.
యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటేనే ఏమవుతారు? పెళ్లి కుమార్తెలవుతారు. కనుక రూతమ్మ ఎక్కడ పెళ్లి కుమార్తె అయింది? బోయజు పాదాల దగ్గర ఉండుట ద్వారా పెళ్లి కుమార్తె అయింది. మనం కూడా పెళ్లి కుమార్తెలు అవ్వాలంటే ఏం చేయాలి? ఒక గంట దేవుని పాదాల దగ్గర కూర్చోవాల. కనుక యోధ అట యోధ దేవుని పాదాల దగ్గర కూర్చొని పరమ రహస్యాలు నేర్చుకున్నాడు. కుదురుగా కూర్చోవటం నేర్చుకోలేదంట. అమ్మ ఏం నేర్చుకోలా? ఆయన పాదాల దగ్గర కూర్చొని పరమ రహస్యాలు నేర్చుకున్నాడు. కుదురుగా కూర్చోవటం నేర్చుకోలేదంట. కుండకేముండాలా? చెప్పండి. కుండకేముండాలా? కుదురుండాలి. కుదురు లేకపోతే అటు ఇటు ఊగుతా ఉంటది. ఆఖరికి కింద పడి పగిలిపోయిద్ది. కనుక కుదురుగా కూర్చోవటం నేర్చుకోవాల. అందుకే దేవుని బిడ్డలారా సింహాసనాధికారం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడంట? అయ్యగారు చెప్పారు. సింహాసనాధికారం పోగొట్టుకున్నాడంట కుదురుగా కూర్చోక. కనుక అయ్యగారు కూడా దైవజనులు చెప్పారు, తిరిగే వారికి తెప్పలు, కుదురుగా కూర్చునే వారికి కుప్పలు అన్నారు. తిరిగే వారికి ఏంటంట? తిరిగే వారికి తెప్పలు, కుదురుగా కూర్చునే వారికి కుప్పలు. మీకేం కావాలి? కుప్పలు కావాలా వద్దా? అమ్మా అర్థమవుతుందా నా మాట? కుప్పలు కుప్పలు కావాలంటే ఏం చేయాలి? కుదురుగా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే దేవుడు మీకేమిస్తారు? కుప్పలు కుప్పలుగా దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు, అలాంటి దీవెనలు దేవుడు మీకు ఇస్తారు. కనుక అయ్యగారు ఇంకో మాట కూడా చెప్పారు, కనిపెట్టుట మనకి చిన్నప్పటి నుంచి లేదు అన్నారు. ఎప్పటి నుంచి లేదంట? చిన్నప్పటి నుంచి లేదు. కనుక కనిపెడితే దేవుని కిరణాలు మన మీద పడతా ఉంటాయంట ప్రతిరోజు. కనుక మనందరం కూడా ఎక్కడి నుంచి అయినా ఏం చేద్దాం? అందరు చెప్పాలి, ఏం చేద్దాం? మీరందరూ మాట్లాడాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాల. మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చోవాల. మీకు ఏ పని అంటే ఇష్టం? మార్తమ్మ అంటే ఇష్టమా? మరియమ్మ అంటే ఇష్టమా? చెప్పండి. మార్తమ్మ అంటే ఇష్టమా? మరియమ్మ అంటే ఇష్టమా? మార్తమ్మ ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని. మరియమ్మ గారు ఏం చేస్తున్నారు? దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. మీరు ఎలా ఉండాలి? మరియమ్మ గారిలాగా ఉండాలి. అలాగే నాలుగో మాట, ఆఖరి మాట మనం చూద్దాం. ఆఖరి మాట ఏం చెప్పుకున్నాం? వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే వివాహం. కనుక దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయం రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఏముంది? వెడ్డింగ్ అని మనం చూడగలం. కనుక రూతమ్మ 13వ వచనం, కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. కనుక బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. వెడ్డింగ్. కనుక చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, పేదరాలు స్వతంత్రురాలయ్యింది అన్నారు. పేదరాలు. పేదరాలా కాదా? పరిగ ఏరుకోవటానికి వెళ్ళింది. అంటే ఎవరీమె? పేదరాలు. పొలంలో కష్టపడటానికి వెళ్ళింది పేదరాలు. మనం కూడా ఎవరని చెప్పండి? మనం కూడా ఎవరమి? పేదరాలమే, పేదవారమే. కానీ ఈమె ఏమైపోయింది? స్వతంత్రురాలయ్యింది. ఇంకా దేవుని బిడ్డలారా, అయ్యగారు ఏమన్నారంటే, రూతు అన్ని దీవెనలు అందుకుంది అని కూడా చెప్పారు. అన్ని దీవెనలు అందుకుంది. ఇంకా ఏమన్నారంటే, పెళ్లి కుమార్తె అందుకొనని దీవెన భూలోకంలో ఉండదు అని చెప్పారు. పెళ్లి కుమార్తె అందుకొనని దీవెన భూలోకంలో ఉండదు. కనుక పెళ్లి కుమార్తెలుగా మనం ఏం చేయాలంటే దీవెనలన్నీ అందుకోవాలి. కనుక ప్రియులారా, రూతమ్మ గారి గురించి ఇప్పుడు దాకా మీకు కొన్ని మాటలు చెప్పాను. కనుక పరిగ ఏరిన ఆమె
పనలు కూర్చుకొంది అని కూడా చెప్పారు. పరిగ ఏరుకొన్న ఆమె పనలు కూర్చుకుంది. అలాగే రూతు యొక్క సౌందర్యం ఏంటంటే అత్తగారికి తెచ్చింది, అత్తగారికి పెట్టింది. అమ్మ తెచ్చింది, అత్తగారికి పెట్టింది. కనుక ఎంతమంది నయోమి, రూతులు ఇక్కడ ఉన్నారు? ఎలా ఉండాలి? అత్త కోడళ్ళు ఎలా ఉండాలి? ఇక్కడ ఉన్నారా? అత్త కోడళ్ళు నయోమి, రూతులా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నయోమి, రూతులా ఉండాలి. ఈమె పనేందంటే గురిపెట్టి పని చేయుట అన్నారు అయ్యగారు. ఈమె పనేంది? గురిపెట్టి పని చేయుట. చివరగా అడుగుట కాదు, నమ్ముట కాదు, చనువుగా తీసుకొనుట పెళ్లి కుమార్తె వరుస అన్నారు అయ్యగారు. అడుగుట కాదు, తీసుకొనుట కాదు, ఏంటంట? నమ్ముట కాదు, చనువుగా తీసుకొనుట పెళ్లి కుమార్తె వరుస. కనుక దేవునితో మనం చనువైపోవాలి. కనుక ప్రియులారా, వెడ్డింగ్ అంటే వివాహం. వివాహం జరిగింది కనుక ఎంతో సంతోషం. మనం కూడా రెండవ రాకడకు సిద్ధపడాలి, రాకడకు రెడీగా ఉండాలి. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం ఎగిరి వెళ్ళేవారుగా ఉండాలి. కనుక రూతమ్ములో ఉన్న లక్షణాలు దేవుడు మనకిచ్చి మనల్ని రాకడకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. దయా